ఎప్పుడైతే వీడియో తీస్తామో దాని పక్కకుండా ఒక రెయిన్ జెట్ అవుతుంది అనమాట. దీనికి మొత్తం రెయిన్ కాయలు ఉన్నాయి. మీరు చూడొచ్చు గుంతలు ఎట్లయినాయో. ఒక వైర్ ఉసిపోయి ఉండే అందుకోసం మన కొత్త కారు ఉంది ఆల్టో, దాని బ్యాటరీ ఇచ్చుకొచ్చినాం. హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఇంతకుముందుకే లేచిన ఫ్రెష్ అయినా కిందికి అయితే వచ్చిన. బయటకు రాగానే మీరు చూడొచ్చు ఇంటి ముంగడ మొత్తం ఎట్లా అయిపోయిందో మాఫియా. అన్ని కార్లు, ట్రాక్టర్ డబ్బా, ట్రాక్టర్ వెహికల్స్ ఇవన్నీ నిండిపోయినాయి. ఇంకొక బండి లేదు, అది కూడా ఉంటే ఈడ స్పేస్ ఉండదు ఇక. సో ఇప్పుడు వచ్చేసి లంచ్ అయితే వేద్దాం. లంచ్ చేసిన తర్వాత ఒక ఎక్స్పెరిమెంట్ షూట్ చేయడానికి, దానికి కావాల్సిన ఐటమ్స్ తీసుకురానికి సిద్దిపేటకి అయితే పోవాలి. డోర్ ఓపెన్. వీడు చూడొచ్చు మీరు ఎట్లా జాక్కున్నాడో. కెమెరాలో కనిపిస్తుంది కానీ నిజంగా కనిపిస్తలేడు. రీల్స్ వస్తుంది. ఎవరు కొరికిరు? కొరికిన వారాన్ని హాయ్ చెప్పు. ఇలా కనబడతాడు కదా, గోపురాలు అయితే కనబడితే చూసుకుంటే చెప్తాడు. ఏమైంది అట్లా చదువుతున్నావు? ఇంక జ్వరం వచ్చినుండే. కొట్టినావా? అయ్యో, జ్వరం వచ్చినుండే కొద్దిగా మళ్ళీ తక్కువ అయింది. ఇట్లా అయితే కనబడతానా? మన వీడియోనే నడుస్తుంది. అది ఈ రోజు అప్లోడ్ అయిన వీడియో. అంటే మనం ఫారెస్ట్ లోకి వెళ్ళినాం కదా, ఆ వీడియో అయితే షూట్ అయ్యింది. గుడికూర ఇస్తున్నా. రాత్రి ఏం లేదా? వేసుకుంటా. రాత్రి ఏం తినలే, ఆకలి అవుతుంది. రాత్రి వీడియో ఎడిట్ చేసేసరికి లేట్ అయింది, తినబుద్ధి కాదా, అట్నే అనుకున్నా. సో ఇప్పుడైతే పప్పుచారు ఉంది, తిందాం మీరే. ఇక వీనికి ఏదైనా తిననీకి వేద్దామని పట్టుకొచ్చినాం అనుకో, ఇది అయ్యని ఇయ్యది. మెల్ల పని పడేవి. ఇక ఎత్తుకొని పో, అటుపో. ఏంద్రా వచ్చింది చూసిపడా మొత్తం పేట విజయ్. ఎక్స్పెరిమెంట్ కి అవసరం ఉన్న సామాన్లు వచ్చేసి ఇవే. ఇలా 4 అయితే ఉన్నాయి క్లిప్పులు, క్లాంప్స్. అవి అయితే వేసుకున్నాం. ఇక నెక్స్ట్ ఇంటికే డైరెక్ట్. ఇప్పుడే సిద్దిపేటకి అయితే పోయి ఇవి ఇంకా బుక్కులు అయితే తీసుకొచ్చినాం. బాగా ఇట్లా బుక్కులన్నీ అమ్మేసారు. అదే షాప్లో మేము తీసుకొచ్చినాం. మాకు 30 రూపాయలకి ఇచ్చిండు. అమ్మితే 5 రూపాయలేమో ఇచ్చిండు. మన స్పైడర్ గానికి నరేందర్ అంటే బాగా ఇష్టము. మీరు చూడవచ్చు ఎట్లా చేస్తున్నారు. ఇలాకేం తలకాయ పెట్టిండు. ఇది మీకు ఎక్కి చేతిచ్చి కోకమంటది. ఇక 1 hour later. పొట్టోలు ఎవరిదాకా ఆడినట్టున్నారు. ఇది ఇచ్చి ఇలా వారేసిపోయారు మొత్తం. కోహ్లీగా నీకు ఇది ఇయ్యరా? ఇక ఈ ఇసుకెళ్ళనికి వేసిర్రా. ఇసుకెలా ఏడా కొరికినరా? దిగినే గారా పండ్లు. జర గట్టి కొరుకుతా అయిపోయి దద్దురు రాలే. స్పైడర్ గానికి తానం చేపాక 2 వారాలు అవుతుంది కావచ్చు దగ్గర. సో ఇప్పుడైతే తానం చేపిస్తానమ్మా. మాకేమో ఒక షాంపూ, దీనికి 1 2 3 4 5 షాంపూలు. అది కూడా తానం చేయడానికి రెడీ ఉన్నది. కానీ
జంప్ అవుతుందిరా. అయిపోయింది పోయే పోపు అయితే రాయే మళ్ళా వంటగా వచ్చింది. విజ్ఞాన్ తాడిగా పోయి దొరుకుతుంది అది. గైస్ ఇప్పుడైతే మన లొకేషన్కి అయితే పోతున్నాం. ఈరోజు ఒక ఎక్స్పెరిమెంట్ తీసే ఉంది, ఇంకా ఛాలెంజ్ తీసే ఉంది, 2 వీడియోలు షూట్ చేసే ఉంది ఇవాళ. సో లోపల అయితే మన జింగడు ప్యాక్ చేస్తుండు, ప్యాక్ చేసినాక పోవాలి ఇక. One hour later. గైస్ ఇప్పుడైతే ఒక ఎక్స్పెరిమెంట్ అయితే అయిపోయింది ఆ బుక్కులతోని. మేము బట్టి గుంజినాం, తర్వాత బైకులు కట్టి గుంజినాం, తర్వాత కార్లు కట్టి గుంజినాం, అయినా రాలేదు అది. మీరు చూడొచ్చు గుంతలు ఎట్లయినాయో. ఇది బండిది, ఇది బండిదే. ఈ పెద్దదేమో కార్ది. ఈడ ఇది దిగుతా బండిదే. ఇంకా ముంగట గాడ ఆడ అవుతాయని ఇంకొక ఎక్స్పెరిమెంట్ తీసేది ఉంది. అది తర్వాత మనం మాడిఫై చేసినాం కదా మొన్న, దీని సీట్లు అన్నీ తీసి దీనికి వేసినాం కదా, దాన్ని వెల్డింగ్ చేస్తే మొత్తం ఊసిపోయింది. ఇప్పుడు బాగా ఇట్లా మొత్తం వెల్డింగ్ చేస్తారు. ఆల్రెడీ అయిపోయింది. ఈ లైట్లు దీనికి మంచిగా వస్తలేవు, దాన్ని ఆల్రెడీ ఇప్పేసినాం. అక్కడ తెచ్చి దీన్ని పిడి చేయాలి. చాలా రోజులకు మేము ఎక్కడైతే వీడియో తీస్తామో దాని పక్కన ఒక రెయిన్ జెట్ అవుతుంది అనమాట. దీనికి మొత్తం రెయిన్ కాయలు ఉన్నాయి. ఉన్న పండ్లు మొత్తం తిన్నాము, ఓన్లీ కాయలు ఉంటే డింపియాడు కాయలు తెంపుకొని తింటాడు. ఎట్లున్నారా టేస్ట్? మంచిగా ఉన్నాయి కానీ మీరే అన్ని తెంపారు. ఫస్ట్ తెంపలేరు, అన్ని రాలిపోయినాయి, అన్ని కిందనే చూడ. 3 వీడియోలు తీద్దాం అనుకున్నాం. ఇలా ఒక వీడియో తీయంగానే వెదర్ మొత్తం చేంజ్ అయిపోయింది, వర్షం బయట టైట్ అయిందనమాట. అందుకోసమే ప్యాకప్ రేపు తీద్దాం. మన పైప్ అయితే చుట్టూ అయిపోతుంది. ఐదుగుతాగాలే టైము, మొత్తం చీకటి అయింది. వాన కొడుతుంది కావచ్చు, మొత్తం మోగులు ఎట్లయినా చూడరు మీరు. కర్రే అయ్యో అక్కడి దిక్కు వాన కొడుతుంది కావచ్చు, మొత్తం చల్లగా వస్తుంది గాడుపు. ఇంకా వాన వస్తుందా? ఇప్పుడు రాదే వాన. వానైనా బాగా ఘోరంగా వస్తుందా వాంచరి? ఏర్పడుతుంది, మొత్తం కొడుతుంది గాయస్. మొత్తం కోతులు వచ్చినాయని మొత్తం కాలుతుండు. ఆ చెట్టు మీద మొత్తం దుంకుతున్నాయి. ఇలా కనిపిస్తుందో అనిపిస్తలేదు, దూరం నుంచి అయితే మొత్తం వాన దంపుకొస్తుంది. వచ్చింది, దగ్గర దాకా వచ్చింది. అయ్యో కానీ ఇలా కొడతలేదు వాననే. చూడు బా ఈ చెరువులా, ఈ చెరురా వస్తున్నట్టు అనిపిస్తుంది చూస్తున్నది. ఇడిదిక్కే మోగలేదుగా, కార్లు మంచిగా కడిగినట్టు మళ్ళీ కాలుతుండు. చలి రీతి కాదా? బాగుందా? ఇంకోటి ఉందా? నా దగ్గర చిన్నయా అట్టుకోలే అసలుకి. చిన్న అయితే అట్టుకుంది. సెకండ్ ల్యాంప్ అది బ్యాటరీ ఛార్జింగ్ ఎక్కలేదు, ఒక వైర్ ఊసిపోయి ఉండే. అందుకోసం మన కొత్త కారు ఉంది ఆల్టో, దాని బ్యాటరీ ఇప్పుకొచ్చినాం. మళ్ళీ దేని దాంట్లో వేయాలి కదా, అందుకోసం చేంజ్ చేస్తున్నాం. ఈ ఒక్క వైర్ వల్ల ఛార్జింగ్ ఎక్కలేదు. ఏమో 2 బెల్ట్లు ఉన్నాయి, దానికి ఒకటి
కియాఫే స్టార్ట్ చేపట్టికే ఎక్కింది. చాలా ఈరోజు ఆ బుక్ల ఎక్స్పెరిమెంట్ కోసం ఇవి 2 బైకులు 2 కార్లు అయితే తీసుకొచ్చినాం. అది అయిపోయింది. విజయాడ్ వచ్చేసి ఏదో ఒక కొత్త థింగ్ నేర్చుకుంటూనే ఉన్నాడు. వాడు మన దగ్గరకు వచ్చి దగ్గర 4 months అవుతుంది కదా. 4 months నుంచి ఫస్ట్ వచ్చేసి ఎడిటింగ్ నేర్చుకుండు, తర్వాత వచ్చేసి ఫోటోషాప్ నేర్చుకుంటుండు, నెక్స్ట్ వచ్చేసి కెమెరా వర్క్ నేర్చుకున్నాడు. ఇప్పుడు కెమెరాలో మళ్ళీ అడ్వాన్స్డ్ గా గింబల్ ని యూజ్ చేసి అయితే నేర్చుకుంటుండు. అది బ్యాలెన్స్ చేయడం నాకు రాలేదు, చాలా రోజుల నుంచి నేను బ్యాలెన్స్ చేయలేదు దాన్ని గింబల్ ని. ఇప్పుడు కిందికి పోయి అన్నని అడిగి నేర్చుకొని వచ్చి మళ్ళీ బ్యాలెన్స్ చేసి వీడియో తీస్తా ఉన్నాడు. నేను ఒక ఎక్స్పెరిమెంట్ ని ఎడిట్ చేసిన, అప్లోడ్ చేసిన, అండ్ ఇంకొక ఎక్స్పెరిమెంట్ ని ఎడిట్ చేస్తున్నా. వాడు అయినా సరే దాన్ని పట్టుకొని ఆడతానే ఏమన్నా అంటే నేర్చుకుంటానే ఉన్నాడు అనమాట. ఇట్లా ఇంట్రెస్ట్ ఉండాలి. ఒకరిని బలవంతంగా చేయించినాం అనుకో కష్టం, నేర్చుకోలేరు. వానంతా వాడే సెల్ఫ్ నేర్చుకుంటుండే కాబట్టి వచ్చేస్తుంది మనకి 2-3 days లో. ఫైనల్లీ గైస్, ఇది ఈ రోజు బ్లాగ్. ఐ హోప్ మీ అందరికి నచ్చింది కావచ్చు. ఒకవేళ మీ కనుక ఈ బ్లాగ్ నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. త్వరలోనే గైస్ ఇంకో కొత్త బ్లాగ్ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.